హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ రాగి మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. ఈ షేక్లో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయండి. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ క్యారెట్ రాగి మిల్క్ షేక్ని ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పప్పు కుక్కర్లోకి అరకప్పు వరకు క్యారెట్ ముక్కలు, ఒక గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోవాలి. మీరు కాచి చల్లార్చుకున్న పాలకు బదులుగా పచ్చి పాలైనా తీసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ క్యారెట్ని ఉడకనివ్వాలి. అంతలోపు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు తీసుకొని ఉండలనేవి లేకుండా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ప్రెషర్ మొత్తం పోయేంత వరకు చల్లారనివ్వాలి. ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ సబ్జా గింజల్ని నాననివ్వాలండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని క్యారెట్ని చెక్ చేసుకుందాము. క్యారెట్ అయితే చక్కగా ఉడికిపోయింది. కొద్దిసేపు చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించుకుందాము. అవి మరిగేలోపు ఒక మిక్సీ జార్లోకి మనం చల్లార్చుకున్న క్యారెట్ ముక్కలు, పాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇన్ కేస్ మీకు పలుకులుగా వస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కలిపి ఉంచుకున్న రాగి పిండి వేసుకొని ఉండలనేవి లేకుండా లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఈ రాగి పిండిని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తేనే దీంట్లో పచ్చిదనం పోయి రాగి మిల్క్ షేక్ అనేది టేస్టీగా తయారవుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం క్యారెట్ ప్యూరీ కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ రెండింటిని బాగా ఉడకనివ్వాలి. ఎవరైతే క్యారెట్ని కానీ రాగులను కానీ డైరెక్ట్గా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరో అలాంటి వారికి ఈ విధంగా రాగి మిల్క్ షేక్ చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి కూడా వస్తుంది. ఇది ఉడికేలోపు బెల్లం సిరప్ కోసం ఒక గిన్నెలో తురుముకున్న బెల్లం అరకప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కదుపుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది కరిగేలోపు మనం ఒకసారి రాగి మిల్క్ షేక్ని చెక్ చేసుకుందాము. అడుగనేది అంటకుండా ఎప్పుడు కలుపుకుంటూనే ఉండాలండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సొంటి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. సొంటి పొడి ఆప్షనల్ మాత్రమేనండి, బట్ వేసుకుంటే పిల్లల జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాము. బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లోకి ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు 3 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం సిరప్, మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ రాగి మిల్క్ షేక్ వేసుకొని స్పూన్ తోటి బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ రాగి మిల్క్ షేక్ రెడీ. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ క్యారెట్ రాగి మిల్క్ షేక్ ఇవ్వాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల వరకే బెల్లం సిరప్ వేసుకోండి. అంతకుమించి ఎక్కువ వేయకండి. షుగర్ ఉన్న వాళ్ళైతే బెల్లం సిరప్కి బదులుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ క్యారెట్ రాగి మిల్క్ షేక్ని తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలకి శక్తిని ఇస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, చర్మానికి కాంతినిస్తుంది. వేసవిలో తాగడానికి ఇది బెస్ట్ హెల్దీ డ్రింక్ అండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ క్యారెట్ రాగి మిల్క్ షేక్ని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి ఎలా వెళ్ళక వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.